ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా అనగా దేవుని స్తుతించుట. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను. మరి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధ ప్రార్థనా మందిరములో కూర్చొని దేవుని యొక్క వాక్యము వింటున్న మీకును, మరి ఈ మన హెచ్పిఎం యోహాన్ అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సహోదరులారా, సహోదరిలారా, దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవుని యొక్క వాక్యమును వింటున్న మనము వెళుతున్నాము, వస్తున్నాము. అయితే ఆత్మీయ జీవితములు, కుటుంబము యొక్క ఆర్థిక పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా పరిస్థితి అవుతూ ఉంది. ఎలాగ ఉన్నారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా. మా పాస్టర్ గారు తరచుగా చాలాసార్లు చెప్పేవారు, ఒక చేపలు, పచ్చి చేపలు అమ్ముకునే వ్యక్తి అట. ఏ వ్యక్తి? పచ్చి చేపలు గంపకేసుకొని సైకిల్లో వెనకాల అలాగా దాన్ని స్టాండ్ వెనకాల దానికి కట్టేసి బాగా బిర్రుగా పచ్చాపలు అని కేకలు వేయచు అమ్ముకొని సాయంత్రము జోబి నిండా డబ్బులు పెట్టుకొని ఎక్కడికి రావాలి చెప్పండి అమ్మా? ఎక్కడికి రావాలమ్మా? ఇంటికే రావాలి కదా. మరి ఇంటికి వస్తూ వస్తూ ఎక్కడికి వెళ్ళాడు? రావాలనేటుంటే సైకిల్ పక్కకు తిరుగుతూ ఉందంట. ఎందుకు తిరుగుతుందా సైకిల్? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తిరుగుతూ ఉంది సైకిల్? సైకిల్ తిరగలేదు, తన మనస్సు తిరుగుతూ ఉంది. ఎక్కడికి? వైన్ షాప్. ఎక్కడికి? వైన్ షాప్కి వెళ్ళిపోయి అతను ఏమనుకున్నాడంటే, కష్టపడ్డాను కదా, పగలంతా తిరిగి చేపలు అమ్ముకున్నాను, ఎండకు గాలికి తిరిగి, డబ్బులు కూడా బాగానే సమృద్ధికరంగా వచ్చాయి కాబట్టి అలిసిపోయింది ఈ దేహము, కొంచెం దీనికి రిలీఫ్ వచ్చేటట్లుగా, ఉల్లాసంగా ఉండేటట్లుగా ఒక 3 వేసుకుందాములే అనుకున్నాడు. ఎన్ని? ఒక 3 అంశాలు వేసుకుందాములని వెళ్ళిపోయాడు. 3 అంశాలు తాగ్గానే ఎక్కలేదంట ఆయనకు. ఎక్కడికి? నశానానికి ఎక్కట్లేదంట. కానీ ఎక్కలేదంటే అక్కడ అవి ఇవి కొంచెం నంచుకొని తినే కొద్దీ ఈ 3 కుదరలేదు, సరిపోవట్లేదు, ఇంకో 3 ఇవ్వండి అని చేసేసి 1 క్లోజ్ చేసేసాడు. ఎక్కుతాను ఇంకేం చేశాడు? ఇంకా పోబుద్ధి కాలేదు. ఎందుకో తెలుసా? ఇంకొక 3 అది తింటూ ఇది తింటూ తాగుతూ ఇంకో 2 కోటలు తాగేసేసాడు కదా. అక్కడే ఉన్నాడు. ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఇంటికి పొమ్మని చెప్పేస్తూ ఉన్నారు. షాప్ బంద్ చేయాలి, ఇంకెళ్ళమంటే వెళ్ళాలి కదా. ఇంకో 1/4 ఇవ్వండి. ఎందుకంటే నాకు ఇంటికి పోయిన తర్వాత కూడా వెళ్ళిపోయి ఆ 1/4 కూడా షాప్లో తీసుకొని జోబిలో బొగ్గిట్లో పెట్టుకొని ఇంకా కూర్చున్నాడంట. అరే ఎన్నిసార్లు చెప్పాడు ఇక్కడే ఉన్నావు, టైం అయిపోయింది, మేము మూసేయాలి, నువ్వు బయటికి వెళ్ళనగా బయటకు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాడు? సైకిల్ మీదకి వచ్చేసి, సైకిల్ మీదకి వచ్చేసి అనుకొని సైకిల్ ఎక్కేసి ఇంకా తొక్కుతూ ఉన్నాడు. బిస్సగా తొక్కి తొక్కి చెమటలు కారుతూ ఉన్నాయి, తొక్కుతూ ఉన్నాడు. అక్కడ నుంచి ఎదురుగా వస్తూ ఉన్నారు. బుద్ధి ఉందా లేదా మీకు? ఎదురుగా వస్తున్నారు, పక్కెళ్ళండి అని బెల్లు కొడుతూ దాన్ని తిప్పుతూ తొక్కుతూ ఉన్నాడు. ఇల్లు రాలే, తొక్కుతూ ఉన్నాడు. ఎంత దూరం వచ్చాను నేను? ఇంత దూరం ఉంది మా ఇల్లు అనుకుంటూ తొక్కుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వచ్చేవాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు. మళ్ళీ సినిమా సెకండ్ షో కూడా ఇడిచేసి వాళ్ళు వస్తున్నారు ఇంటికి. మళ్ళీ ఎదురయ్యే కొద్దీ వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన ఇంతే బుద్ధే లేదు, తెలివే లేదు, ఎదురుకు వస్తారు అని చెప్పుకుంటూ అంటా ఉన్నాడు. తొక్కి పెడుతున్నాడు. కైపు తగ్గుతుంటే వెనక వేసుకుంటున్నాడు. ఆ 1/4 కూడా అయిపోయింది. తొక్కి
సెకండ్ షో కూడా ఇడిసి 12:30 దాటిపోయింది, 1 గంట అవుతుంది, తొక్కుతా ఉన్నాడు. అలిసిపోయాడు, చెమటలు గారుతూ ఉన్నాయి, కైపు తగ్గింది. ఏం చేశాడు? కైపు తగ్గుతానే ఇంకా మా ఇండ్లు రాలేదు, ఎంత దూరం వచ్చానబ్బా అని ఇలాగ చూస్తున్నాడు. చూస్తే ఎక్కడున్నాడు? ఇక్కడే ఉంది, వైన్ షాప్ అక్కడే ఉందంట. వైన్ షాప్ అక్కడ ఉందని చూస్తే ఇటు చూస్తే వెనక వైన్ షాప్ ఇక్కడే ఉంది, చూస్తే వెనక షాప్ కూడా అక్కడే ఉంది, బోర్డు అక్కడే కనిపించింది, షాప్ ఇక్కడే ఉంది. ఏంటి నేను ఇంతసేపు ఇన్ని గంటలు తొక్కాను, ఏమైపోయిందని ఇట్లా కిందికి ఎక్కడున్నాను చూస్తే స్టాండ్ వేసింది. ఏమేసింది? సైకిల్ స్టాండ్ వేసి తొక్కి 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 ప్రయాసపడుతున్నాడు. స్టాండ్ వేసిన సైకిల్ను తొక్కితే ఎంత దూరం వెళ్తుందమ్మా అది? అలసట రాక కదా. ఈరోజు అనేకమైన కుటుంబాలలో కూడా దేవుని చేతికి తమ చేతిని అప్పగించకుండా, సంపూర్ణమైన విశ్వాస జీవితము జీవించకుండా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా, ఇంకా మనకు దేవునికి అడ్డుగా ఉన్న పాపములను విడిచిపెట్టకుండా దేవుని యొక్క దీవెనలకు దూరముగా ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని దీవించబడి దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నప్పటికీ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఎందుకున్నారు? కారణం అంటే ఇదిగో స్టాండ్ వేసిన సైకిల్ను తొక్కినట్లుగా ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి వస్తున్నప్పటికీ, నెలల తరబడి ప్రార్థనలు చేస్తున్నప్పటికీ, ఉపవాసాలు ఉన్నప్పటికీ, అన్ని విషయాల్లో అలాగ ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితంలో మాత్రము అభివృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు. కారణం ఏమిటంటే అవి పొందుకోకుండా మనలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వాటిని తీసుకోకుండా ఎలాగ అభివృద్ధి పొందుతాం? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూడబోతున్నాం కొన్ని మాటలు. ఈరోజు అంశము ఏంటి? అంశం ఈరోజు నీవు ఎప్పుడు అభివృద్ధి పొందేదవు? ఎప్పుడు అభివృద్ధి పొందేదవు? ఒక చిన్న ఉపమానం చెప్పనా? దేవుని సంఘమా, ప్రియులారా, ఒక చిన్న ఉపమానం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక ఇంట్లో నెమ్మది లేదంట, ఒక ఇంటిలో సమాధానము లేదంట, ఆ ఇంటిలో ఆనందము లేదంట, ఆ ఇంటిలో ఎప్పుడు వేదన, బాధలు, కంటతడి, ఒంటరి జీవితము ఉండేవారంట. దేవుని బిడ్డలారా, అసలు ఆ ఇంట్లో ఒంటరిగా కూడా ఉండలేకపోతున్నారంట. కంటి నిండా నిద్ర లేకున్నారు. కాసేపు వారి ఇంటిలోకి వచ్చి ప్రశాంతంగా కూడా ఉండలేరు. ఇంట్లోకి వస్తానే గొడవలు స్టార్ట్, భార్యాభర్తలకు గొడవలు స్టార్ట్. పిల్లలు కూడా చెప్పిన మాట వినేది లేదు. ఎప్పుడూ గీచుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ పడుకున్న నిద్రలేని స్థితి అంట. ఏంటంట? ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, ఆ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంటే ఆ మంచం ఏం చేస్తుందంట? ఎత్తి ధనాన్ని ఎత్తి కింద వేస్తుందంట. ఇలాగ చూస్తారంట, ఎగిరి మళ్ళీ ఆ మంచం మీదనే పడేసి చూస్తారంట. చూసి కదా భర్త ఏం చేస్తాడంట? నీ మనసులో ఏదో ఉంది కదా ఏమీ లేదా రైస్ రాడు కదా అని, ఏంటి ఈ అర్ధరాత్రి పూట ఏంటి నువ్వు నిద్రపోనీయకుండా ఎందుకు దొబ్బినావు నన్ను, ఎందుకు దొబ్బినావు అంటున్నాడు. నాకేం పనింది దొబ్బరంటే, లేదు నీ మనసులో ఏదో ఉంది అందుకు నన్ను దొబ్బావు అని ఒకరికో అని పడుకున్న తర్వాత మరలా ఎగేస్తాను. కానీ ఈమె కూడా నేను చెప్పాను కదా నేను దొబ్బలేదని, ఇప్పుడు నువ్వెందుకు దొబ్బావు నన్ను, ఈ రకంగా మాట్లాడుతూ టక్కన తట్టుకోలేక ఎగిరెగిరి కింద పడితే కనుక ఊంచి దొబ్బినారేమోనని తిట్టుకొని కొట్టుకునేవారంట. అలాగ ఒకసారి ఒంటరిగా కూడా రెస్ట్ తీసుకోవాలని ఇంటికి పోయింటే ఇంట్లో ఉన్న మంచం ఎత్తి అలాగ ధనను మళ్ళా మంచంలో వేసిందట.
అమ్మో అని ఆ మంచం మీద నుంచి పడుకోకుండా డోర్ తెరిచేసి పరిగెత్తుకుంటా బయటకు వచ్చేసి గసపోసుకుంటా చూస్తాను అట్లా ఇంటి వైపు. ఏంటి వీళ్ళంతా చూసి ఏంటి ఏమన్నా జరిగిందా, ఏమైనా కాలిపోతా ఉందంటే లేదు. ఏం జరిగిందంటే చెప్పుకుంటే దానికి బాగలేదు కదా. ఇలాగ జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని పిలిపించారంట. పిలిపించి ఏం చేశారంట, వీళ్ళది పరిస్థితి చెప్పిన తర్వాత అతను చెప్పాడంట, ఆ మంచం ఊడదీసి తాళ్ళతో కట్టేసి పైన కట్టేసి పక్కకు దెబ్బేసేనారంట. సరేని ఆ మంచం కట్టేసి తీసేసి పైన కట్టేసి ఉన్నారంట. అయినను ఆ రూములో పడుకుంటే అదే పరిస్థితి ఉందంట. ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదే జరుగుతూ ఉంది. అయితే గమనించండి, ఒక సేవకుడు వారి మధ్యకు వచ్చినప్పుడు ఆ సేవకుడు వారి ఇంటికి ఆహ్వానించారంట. ఆ సేవకుడు వారి ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారు, ఇదిగో మేము డ్యూటీకి వెళ్తూ ఉన్నాము, మీకు అన్ని విధాలుగా సిద్ధం చేసాము, ఇదిగో రూములో పెట్టేసాము, మీరు కాస్త కంటి నిండా నిద్రపోండి, నైట్ అంతా నిద్రపోండి, ఉదయాన్నే మీరు స్నానం చేస్తారు, టిఫిన్ చేస్తారంట. కానీ సర్లేని పోయి రూములోకి వెళ్ళిపోయాడు. తెల్లవారు వచ్చేసి డోర్ దగ్గర ఉన్నారంట. చూస్తున్నాడు, ఇంకా తెరసలేదని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వెనక డోర్ దగ్గర లోపల నిద్రపోతున్నాడా లేదా. మళ్ళీ చూసి డోర్ను అట్లని టన్నారంట. ఎందుకంటే వెనక ఏమన్నా పారిపోయినాడేమో అర్ధరాత్రి అని చూస్తే హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాడంట ఈ సేవకుడు. సో ఉన్నాడే అని లేచిన తర్వాత స్నానానికి రెడీగా నీళ్లు పెట్టేసి టిఫిన్ పెట్టేసి, అయ్యా ఏం జరిగింది రాత్రి? ఏం జరగలేదయ్యా, నెమ్మదిగా పడుకున్నాను, చాలా వందనాలు మీకు, నాకు రెస్ట్ రూమ్ ఇచ్చారు, చక్కటి మంచం ఇచ్చారు, రెస్ట్గా బాగా నేను తీసుకున్నానంటే వెనక వారు భార్య భర్తలు ఇద్దరు ఇలాగ చూసుకుంటూ అనుకుంటా ఉన్నారంటే అర్థం కాలేదని. దేవుని బిడ్డలారా, అయితే వారు చెబుతున్నారంట, అయ్యా మీకు నిజంగా రాత్రి ఏమి కలగలేదా, జరగలేదంటే ఏమీ జరగలేదు అని చెప్పినప్పుడు ఈ సంగతి అంతా కూడా ఆయనతో చెప్పారంట. ఇది మేము పడుకున్నా మాకు నెమ్మది లేదు, ఎవరో మమ్మల్ని ఎత్తి దొబ్బినట్లుగా, ఇంట్లో గొడవలు, ఇలాగుంది పరిస్థితి, ఇలా కొన్ని 2-3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మేము కలిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఆయన అడిగాడంట, కారణం ఏమిటి డైరెక్ట్గా చెప్పమని. ఇదిగో ఈ మంచముతోనే మాకు వచ్చిండదయ్య అన్నాడట. ఆ మంచం ఎక్కడ తెచ్చావు అన్నాడట. ఆ మంచం ఎక్కడ తెచ్చావంటే నేను ఫారెస్ట్ ఆఫీసులో నుంచి చేశాడంట. అంటే మీరేం పని చేస్తారు అన్నాడంట. నేను ఫారెస్ట్ ఆఫీసర్ని, చెక్ పోస్ట్ దగ్గర ఎర్రచందనము, విలువైన టేకు మొద్దులు ఏవైనా వస్తుండగా అక్కడ పట్టుకొని అక్కడే బంద్ చేసేసి వాళ్ళని జైల్లో వేసేస్తుంటాము. కాబట్టి అక్కడ వస్తే విలువైన మొద్దులు వారు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళని పంపించాము. మాకు విలువైనది మంచి టేకు ఇనుమొద్దులు కాదు, ఎర్రచందనపు చెక్కలు బాబు కొద్దిసేపు పరసమాకండి, మంచి ఇనుమొద్దు తీసుకొని మేము చక్కగా మంచము చేయించుకున్నాము. ఆ రోజు నుంచి ఇదే మాకు గొడవ అని చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడట, ఆ కట్టిన మంచము తీసి బయటికి తీసుకుపోయి కాల్చి, పెట్రోలు కిరోసిన్ పోసి కాల్చి బూడిద చేయన్నాడంట. అయ్యా అది విలువైనది, అది ఎర్రచందనమది అంటే, అయినను అది విలువైనది అంటున్నావు, ఎలాగ తీసుకొని వచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు, అన్యాయముగా తీసుకొని వచ్చావు, అక్రమముగా తీసుకొని వచ్చావు, మోసము చేసుకొని వచ్చావు, అది దోపుడు సొమ్ము, ఎలాగ నీవు అభివృద్ధి పొందుతావని యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనమును చదవమని చూపించాడట. చదువుదామా? యోబు గ్రంథం 22:23 త్వరగా ముగించుకుందాం. చూడండి, సర్వశక్తిని వైపు అంటే నీ దుర్మార్గమును విడిచిపెట్టి, అవినీతిని విడిచిపెట్టి, అహంకారమును విడిచిపెట్టి, నువ్వు తెచ్చుకున్న దోపుడు సొమ్మును నీవు విడిచిపెట్టి
నీవు అక్రమముగా తెచ్చుకున్నావు కదా, దాన్ని విడిచిపెట్టి నీవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. కొట్టు గట్టిగా చప్పట్లు దేవునికి మహిమకరంగా. ఎప్పుడు అభివృద్ధి పొందుతావు? ఎప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు? ఎప్పుడు నీవు నెమ్మదికరంగా ఉంటావు? ఎప్పుడు నీవు ఆరోగ్యకరంగా ఉంటావు? ఎప్పుడు నీవు ఆత్మీయతలో పరిశుద్ధాత్మ అభిషేకముతో ముందుకు సాగిపోతావు? ఎప్పుడు నీవు అనేకమైన కనుల ఎదుట దీవెనకరంగా మార్చబడతావు? నీవు దేవుని దయందును మనుషుల దయందును ఎప్పుడు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు అని చూసినట్లయితే, నీ గుడారములలో దాచి ఉంచిన దుర్మార్గమును దూరముగా తొలగించాలి. హల్లెలూయా. దూరముగా తొలగించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు కుటుంబాలు అభివృద్ధి పొందలేకపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు దీవెనకరంగా మార్చబడలేకపోతున్నాయి? ఎందుకు కుటుంబాలలో పిల్లలు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు కుటుంబాలలో ప్రతి ఒక్కరూ సమాధానకరంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు తిట్టుకుంటున్నారు? ఎందుకు నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నారు? ఎందుకు అసమాధానకరంగా బ్రతుకుతున్నారు? కారణం ఏమిటంటే, గుడారములో ఏముంది? దుర్మార్గం ఉంది. ఈ దుర్మార్గమును మనము దూరం చేయాలి. ఈ దుర్మార్గమును విడిచిపెట్టాలి. అప్పుడే మనము అభివృద్ధి పొందుతామని లేఖనములు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ సహోదరుడు ఎక్కడున్నాడు? డ్యూటీ చేస్తూ అది అక్రమంగా దుర్మార్గంగా తెచ్చుకున్నాడు ఆ ఇంటిలోనికి. అయితే దేవుని చేత కట్టబడిన ఈ ఇంటిలోనికి ఏ దుర్మార్గం ఉన్నది? ఈ ఇంటిలో అనగా మన దేహం అనే ఇంటిలో ఏ దుర్మార్గం ఉన్నది? ఏ దోపుడు సొమ్ము ఉన్నది? ఏ అక్రమము ఉన్నది? ఏ అవిధేయతలు ఉన్నాయి? ఈ దుర్మార్గములు విడిచిపెట్టిన వేళ ఈ యొక్క ఇల్లు కూడా అభివృద్ధి పొందుతుంది. ఈ ఇల్లు కూడా ఆరోగ్యకరముగా ఉంటుంది. ఈ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఈ ఇంటిలో సంతోషం ఉంటుంది. ఎప్పుడు నీ పెదవుల నిండా ఎలాగొస్తుంది? మంచు కదా, చిలకరించినట్లుగా మనసును కదా, చలికాలము పచ్చిక మీద అలాగ నడుస్తుంటే మంచు చిలకరిస్తూ ఉంటుంది, అలాగ చల్లగా తగులుతుంటుంది. అలాగా ఎప్పుడు నీ పెదవులు నిండా ఎలాగొస్తుంది? సమాధానకరమైన సంతోషకరమైన చిరునవ్వు నీ పెదవుల నుండి వస్తుంది. ఎప్పుడు? నీ గుడారములో దుర్మార్గమును విడిచిపెట్టిన ఎడల. ఏమిటి దుర్మార్గము? దేవునికి ఇష్టము లేనివన్నీ దుర్మార్గమైనవే. చూడండి, ఒక మంచమును తెచ్చుకొని దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దోపుడు సొమ్ము తెచ్చుకొని ఆ ఇంటిలో పెట్టుకున్న వ్యక్తి ఇంటిలో ఏ సమాధానం ఉంది? ఏ నెమ్మది ఉన్నది? దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ కుటుంబంలో, ఈ ఇంటిలో ఏదైతే దుర్మార్గం ఉన్నదో ఈరోజు దాన్ని దూరముగా చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్. దాన్ని దూరము చేసిన ఎడల నీవు అప్పుడు అభివృద్ధి పొందుతావు, లేకపోతే అభివృద్ధి లేదు. దేవుని బిడ్డలారా, లూకా సువార్తలు ఇదివరకు మనం చూసాం. 19వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసాం. ఇంకా ఇక్కడ నుంచి మనము చూస్తే కనుక లూకా సువార్త 19వ అధ్యాయములో జక్కయ్య ఎలాంటి వాడమ్మా? చెప్పండి. జక్కయ్య ఎలాంటి వాడు? అన్యాయస్తుడని చెప్పబడుతుంది కదా. జక్కయ్య కూడా అక్రమంగా సంపాదించాడు, అన్యాయంగానే సంపాదించాడు. కానీ యేసు ప్రభు ఎద్దకు వచ్చినాక, యేసు ప్రభు తన ఇంటికి వచ్చిన తర్వాత జక్కయ్య ఏం చేస్తున్నాడు? జక్కయ్యగానే ఉన్నాడు. యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో దీనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నెమ్మది లేదు, సమాధానం లేదు. ఉద్యోగం ఉంది, బిల్ కలెక్టర్ లాగా వసూలు చేసేదానికి పావలా పన్ను కట్టాలంటే 30 పావలా రాబట్టేవాడంట. అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ దేవుని యొక్క దీవెన లేదు, దేవుని రాజ్యమునకు హక్కు లేదు. అందుకు దేవుని ఎదుట ఏం చేశాడు? ప్రభువా ఏమన్నాడు చూడండి. 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. జక్కయ్య యేసు ప్రభు ఎదుట నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో
సగము బీదలకు ఇస్తున్నాను. నేను చూడండి, ఓరికిస్తున్నాడా? ఎలాగ తీసుకున్నాడంట? నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా, చూడండి, అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి తిరిగి, నేను అన్యాయముగా ఎవరి యొద్ద తీసుకున్నానో తిరిగి వారికి 4 అంతలు నేను చెల్లిస్తానన్నాడు. అన్యాయం చేసినదే కదా ఇంటిలో దాచుకున్నది. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు? దాన్ని విడిచిపెట్టబోతున్నాడు. విడిచిపెడతానన్నాడు. అంటానే యేసు ప్రభువారు ఏమన్నారు? షబాస్, ఇప్పుడు నీవు చూడండి ఏమంటున్నాడు? ఇప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు? తన ఇంటిలో ఉన్న దుర్మార్గమును దూరముగా విడిచిపెడుతున్నాను అంటున్నాడు కనుక ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు తన దుర్మార్గమును ఈరోజు విడిచిపెట్టాడు గనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఏ ఇంటికి రక్షణ వస్తుందో ఆ ఇంట్లో సమాధానకరంగా ఉంటుంది. ఏ ఇంటికి రక్షణ వస్తుందో ఆ ఇంటికి నెమ్మది ఉంటుంది. ఏ ఇంటికి రక్షణ వస్తుందో ఆ ఇంటిలో ఆరోగ్యముగా ఉంటారు. ఏ ఇంటికి రక్షణ వచ్చిందో ఆ ఇంటిలో ఆనందముగా ఉంటారు. ఈ ఆనందము పరిపూర్ణముగా మనకి ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే ఈ ఆనందమును పరిపూర్ణముగా మనము అనుభవించకుండా చింతతోనూ, దిగులుతోనూ, బాధతోనూ, భయముతోనూ, వణుకుతూ దిగులు పడేటట్లుగా చేసేది ఏంటో తెలుసా? దుర్మార్గము. దాన్ని తీసివేయమని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ దుర్మార్గములను తీస్తే అనక, దూరముగా వాటిని పారవేస్తే అనక అప్పుడు మనం వర్ధిల్లుతాం. వదిలిపెడదామా? దుర్మార్గమును వదిలిపెడదామా? అయితే దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. నీ ఇంటిలో, నీ హృదయంలో ఉన్న దుర్మార్గమును ఈ యొక్క సమయంలో నీవు కూడా తీసివేసినట్లయితే కనుక నీవు సంపూర్ణముగా వర్ధిల్లుతావు. దేవుడు ఇటువంటి వర్ధిల్లు జీవితమును నీకును, నాకును, సర్వలోకములో ఉన్న వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక.